అవునా? వాళ్ళ మాట వినకపోతే చంపేస్తారా? 100% వాళ్ళు చెప్పింది వినాలి. వినకుంటే ఎంత దేనికైనా తెగించేస్తారు వాళ్ళు ఇంగంతే. చెప్పకుండా చూసి ఈ ఈ పిల్ల చేసుకోదేమో, ఏమైపోతదేమో అని జెప్పేసి, వాళ్ళేమో ఇట్లా జేస్తున్నారని జెప్పేసి, వెడ్డింగ్ కార్డ్స్ గూడా నాకు చెప్పకుండానే వెడ్డింగ్ కార్డ్స్ గూడా కొట్టి పంచేశారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ మీకిష్టం లేదు. లేదు. కానీ చాలా సార్లు ఎళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి. మీకు పిల్లలున్నారా? హ్మ్. ఇద్దరు ఇష్టం లేకుండా ఇద్దరు పిల్లలు కన్నారు. ఇద్దరు పిల్లలు లక్డికపూల్ ద్వారకా హోటల్ ఒక ఇల్లులాగా ఆయనకి. అవునా? ఒక 8, 10 రూమ్‌లు బుక్ చేసేస్తాడు. శివుడు భక్తురాలంటే సార్ అవునా? నిజంగా తెలుసు నాకు. కానీ ఇంత శివుడు ఈమె మాట వింటాడని నాకు తెలీదు. భక్తురాలని వింటారా? నిజంగా వింటారా? శివుడు వింటాడా మీ మాటలు? వింటాడు. అవునా? 100%. ఏంటి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే 2021 మే 5వ తేదీ నేను వీళ్ళని ఎట్లయినా ఈ అవినాష్ రెడ్డిని జగన్‌కి సీఎం అయ్యాడు కదా! ఈసారి నేను అది కూడా మొక్కుకున్నాను. తర్వాత మనం చూసుకోవచ్చు ఈ లాస్ట్ టైం వైసీపీకి అధికారం కోల్పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య. సో ఈ హత్య అనేది పెద్ద ఎత్తున దుమారం అయిపోయింది. సో అవినాష్ రెడ్డి చంపేశారని కొంతమంది, అవును, మరి కొంతమంది నలుగురు కలిసి చంపేశారని, గొడ్డలతో నరికేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీరు అదే ఇంట్లో పెరిగారు, అదే ఇంట్లో తిరిగారు, అదే వాళ్ళతో మాట్లాడటం జరిగింది కూడా. సో మీకు ఎవరు చంపారని మీరు అనుమానిస్తున్నారు? నేను 100% ఇప్పుడు కాదు, పాపం అతను చనిపోయాడు అన్నప్పుడే నాకు డౌట్. ఎందుకంటే ఆయన కన్నెర్ర చేశాడంటే చంపడమే ఉంటుంది. ప్రతి ఒక్కటి అన్నదమ్ములే కదా, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలే కదా వీళ్ళు. డేంజర్ కాదు, చాలా 100,000% డేంజర్ మనిషి అతను. పదవి ఉంటుందో పోతుందో తెలీదు, లక్షల కోట్లు వెనకేసుకోవాలి కదా. కానీ వివేకానంద రెడ్డి గారు తినే మనిషి కాదు కదా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు తినేవాళ్లే కదా. సీట్ అడుగుతున్నట్టు చంపేశారు. సీట్ అడిగినందుకే ఒక బాబాయినే చంపినోళ్ళని ఈరోజు పట్టుకోలేకపోయారు. మళ్ళీ సీఎం అయితే మన జీవితాన్ని ఏంట్రా నాయన అని చెప్పేసి నాకు కడప నుంచి ఫోన్లు, ఏపీ విజయవాడ నుంచి ఫోన్లు. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈరోజు ప్రస్తుతానికి మీ ముందుకి ఒక మంచి గెస్ట్ని తీసుకొచ్చా. ఆమె కొన్ని ఇబ్బందుల పరకు మన దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఆమెతో మాట్లాడదాము. ఆమె వచ్చరికి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు షర్మిల గారు అలియాస్ శౌర్యారెడ్డి. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది కథ మీది? మాది యాక్చువల్లీ కడప, మాది రాయలసీమ. అంటే ఇక్కడికి వచ్చి 20 ఇయర్స్ అయింది హైదరాబాద్కి. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. నా మ్యారేజ్ అయింది కూడా బ్రహ్మంగారి మఠంలోనే. ఓకే, వైఎస్ఆర్ కుటుంబానికి మీకున్న సాన్నిహిత్యం ఏంటి? అంటే వాళ్ళ బంధువులు మాకు చాలా, వాళ్ళ బంధువుల ఇంట్లోనే నేను పెరిగాను. అంటే ఇప్పుడు శివశంకర్ రెడ్డి, గౌరీ శివశంకర్ రెడ్డి అని చెప్పేసి అతనికి జగన్కి అవినాష్ రెడ్డికి మామ అవుతారు. వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువ. అవినాష్ రెడ్డికి మామ అయ్యేది గౌరీ శివశంకర్ రెడ్డి అని వాళ్ళకి మామ అవుతాడు. అవినాష్ రెడ్డికి మామ అవుతాడు శివశంకర్ రెడ్డి అని అతను. అంటే వాళ్ళు కూడా బ్రహ్మంగారి మఠం కడప నుంచి ఇక్కడికి బ్రహ్మంగారి మఠం జాబ్ పరంగా వచ్చేసి కాంట్రాక్టర్ అని. అట్లా మేము అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. సో ఇప్పుడు ఆ శంకర్ రెడ్డికి మీకు ఏం సంబంధం? శంకర్ రెడ్డికి మాకు సంబంధం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో, నేను ఒక ముస్లిం అమ్మాయిని. ఓకే, మీరు ముస్లిం అమ్మాయా? మరి మీ పేరేంటి షర్మిల అని ఉంది? అంటే నాకు చిన్నప్పుడు పెట్టిన పేరు. మా అక్క. మీకు షర్మిల రెడ్డి గారికి మీకు ఏంటి సంబంధం? అంటే ఒకే పేరు ఉంది కదా? లేదు, అట్లా ఏం సంబంధం లేదు. కానీ కాకపోతే నా పేరు కూడా షర్మిలానే. అట్లా వాళ్ళు మా జగన్ చెల్లెల పేరు కదా అని చెప్పేసి, నేను చిన్నప్పటి నుంచి ఇంకోటి వాళ్ళ ఇంట్లో నేనంటే ఎందుకు ఇష్టం అంటే, నేను శివుడు భక్తురాల్ని. ఓకే. అంటే వాళ్ళకంటే ఎక్కువ పూజలు నేను చేసేదాన్ని. అలాగా వాళ్ళు వాళ్ళ తమ్ముడిని చేసుకోవాలనుకున్నారు. ఎవరైతే శివశంకర్ రెడ్డి ఉన్నారో ఆయన చేసుకోవాలనుకున్నారు. కానీ నేను లేదు, ఏజ్లో పెద్ద అని చెప్పేసి వద్దు అని చెప్పేసి నేను వాళ్ళని పక్కకు పెట్టేశాను. ఆయన ఏజ్లో వయసులో పెద్దోడు కాబట్టి చేసుకోదలుచుకోవాలి, పెద్ద ఆయన అని చెప్పేసి వద్దు అని చెప్పేసి, లేదు నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పేసి ఆయన చాలా ఇది చేశాడండి. ఆయన కూడా చాలా, ఎంతైనా జగన్ ఫ్యామిలీలో జగన్ రిలేషన్స్, జగన్కి మామ అవుతాడు కాబట్టి
వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారు రెడ్డిస్, వాళ్ళు ఏదన్నా మన వాళ్ళు వినకున్నా కానీ ఏదైనా చంపడమే ఉంటుంది. నేను అట్లా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అక్కడి నుంచి నేను తప్పించుకొని, మామూలుగా తప్పించుకోవడం అంటే మా పెద్దక్క దగ్గరికి వెళ్ళిపోయినా. అవునా, వాళ్ళ మాట వినకపోతే చంపేస్తారా? 100%. వాళ్ళు చెప్పింది వినాలి, వినకుంటే ఎంత దేనికైనా తెగించేస్తారు వాళ్ళు ఇంకంతే. ఎందుకంటే నేను వాళ్ళ కళ్ళతో నేను చూశాను కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ మా అక్క వాళ్ళందరూ ఫోర్స్ చేసి, లేదు ఇట్లా అమ్మాయిని ఒప్పుకోవట్లేదు కదా, వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి చెప్పారు. సరేలే అని చెప్పేసి కొన్ని రోజులు మా అక్క దగ్గర ఉండిపోయినా నేను, పెద్దక్క దగ్గర కర్నూలులో. 3 months ఉన్న తర్వాత కొంచెం రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇంజనీరింగ్ చేసేవాడు ఫస్ట్, శంకరెడ్డి, తర్వాత కాంట్రాక్టర్. వాళ్ళు మళ్ళీ అప్పటికి ఉంది మనసులో, కానీ ఈ లోపు ఏం జరుగుతుందో అనే లోపు మా నాన్న వాళ్ళు, మా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏం చేసేసారంటే ఒక పెళ్లి సంబంధం చూసేశారు నాకు చెప్పకుండా చూసి, ఈ పిల్ల చేసుకోదేమో, ఏమైపోతుందేమో అని చెప్పేసి వాళ్ళేమో ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వెడ్డింగ్ కార్డ్స్ కూడా నాకు చెప్పకుండానే వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టి పంచేశారు. ఓకే. ఇంకా ఆ టైంలో మా పెద్దమ్మ మా అమ్మ ముఖం చూడాల్సి వచ్చింది. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదా అని చెప్పేసి ఇష్టం లేని పెళ్లి నాకు చేశారు. ఓకే. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ మీకు ఇష్టం లేదు? లేదు, కానీ చాలా సార్లు వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి. మీకు పిల్లలు ఉన్నారా? ఇష్టం లేకుండా 2 పిల్లలు కన్నారు. 2 పిల్లలు అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ ముఖం చూసి త్యాగం అంటారు చూసారా, ఆ విధంగా నేను మా అమ్మ వాళ్ళ కోసం నేను త్యాగం చేశా. సపోజ్ మనసు చంపుకొని కాపురాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ విధంగా చేశాను నేను. ఒక అంటే చెప్పకూడదు, ఎందుకని నేను చెప్పట్లేదు. సరే అని చెప్పేసి అట్లా మా పెద్దమ్మ చనిపోయింది. నేను ఎక్కువ పెరిగింది మా పెద్దమ్మ దగ్గరే. అలా అలా అట్లా ఇట్లా ఇంకా 2 పిల్లలు అయిన తర్వాత ఇంకా రాను ఇంకా ఇతను మళ్ళీ హైదరాబాద్కి వస్తూ ఉండడం, పోవడము. శంకరెడ్డి ఆయన కాంట్రాక్టర్ కాబట్టి ఆయన బిల్స్ ఇక్కడికే వస్తాయి, హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. లక్డికపూల్ ద్వారకా హోటల్ ఒక ఇల్లులాగా ఆయనకు. అవునా? ఒక 8-10 రూమ్లు బుక్ చేసేస్తాడు. అవినాష్ రెడ్డి పిఏ వస్తారు, వాళ్ళ మనుషులు వస్తారు, అందరూ పొద్దుటూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తాడు. తర్వాత ఈయన మా హస్బెండ్ పోతాడు. ఆల్రెడీ మీకు ఫొటోస్ పంపించాను, చూసాను. ఇంకా ఆయన శ్రీశైలం పోయి నేను అభిషేకం చేసినవి, టెంపుల్లో ఫొటోస్, అవినాష్ రెడ్డి ఫొటోస్ అన్నీ నాకు సెండ్ చేశాడు. ఆ ఫోనే పగలగొట్టేశాడు మా ఆయన. ఎందుకంటే నాకు పెద్ద ప్రూఫ్ ఆ ఫోనే, నాకు మొత్తం పగలగొట్టి ఏం లేకుండా చేసేసాడు. సరేలే అని చెప్పేసి ఫోన్ షాప్ దగ్గర తీసుకొని పోతే, ఏం పనికిరాదమ్మా, ఏమి రావు దీంట్లో. ప్రూఫ్ దేనికి అసలుకి? ప్రూఫ్ సంబంధం ఏంటి అంటే పెట్టుకోవాలి కదా. అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసినవి, వాళ్ళ కూతురు శంకరెడ్డి కూతురు భార్గవి రెడ్డి అమ్మాయి పేరు ఇక్కడే ఉంటది హైదరాబాద్ లో, అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటది. వాళ్ళకి మీకు సంబంధం ఉండాలి. అవి పెళ్లి అయిపోయిన తర్వాత మీరు దూరంగా ఉండాలా? ఉన్నాము. మరి ఇంక మళ్ళీ ఎందుకు కలిసారు మీరు? అంటే వస్తూ ఉండేవాడు మామూలుగా. ఎక్కడ కలిసాడంటే మాకు దిల్సుఖ్ నగర్ లో కలిసాడు, టెంపుల్లో. నేను టెంపుల్కి వెళ్తుంటాను కదా, ఒక ఆఫీస్ ఉంది ఇక్కడ. వాళ్ళ ఆఫీస్ పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడ చూసాడనమాట. అక్కడ చూసి గుర్తుపట్టాడు. అట్లా ఇంకా రావడము పోవడం మాట్లాడడం, అంటే వేరే ఉద్దేశంతో ఎప్పుడు చూడాలా నన్ను. రావడం పోవడము అట్లా చేస్తుంటే ఇట్లా మా హస్బెండ్ కూడా పరిచయం చేసిన, ఇట్లా శంకరెడ్డి ఆయన అని చెప్పేసి. స్టోరీ అయితే ఆయనకు తెలియదు. అయితే ఇంకా స్టోరీ ఏం తెలియదు కదా, ఆయన నోటి నుంచి ఆయన చెప్పాడు కదా. ఇంకా తాగిన మైకంలో ఏం చెప్పారు? సపోజ్ చెప్తాను అండి. అక్కడ తెలిసిన తర్వాత రావడం పోవడం అట్లా జరిగితే, ఇప్పుడు మా ఇట్లా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్కి నేను అడిగితే, ఇక్కడ బిల్స్ వస్తాయి మాకు, కాంట్రాక్టర్ అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి, అవునా అని, మా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ఇంటికి తీసుకొని ఫోన్ చేయడం, అక్కడ కలవడం జరిగింది, మా ఇంటికి రావడం జరిగింది, వస్తూ పోవడము. ఎప్పుడు వస్తూ ఉండేవాడు మా ఇంటికి కూడా. అలాగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, మాటల సందర్భంలో అరే మాకు 4,80,00,000 బిల్ రావాలి, మేము తిరుగుతున్నాము 8 months నుంచి అంటే, మా పెద్ద పాప ఉండి, అంకుల్ మా అమ్మ తెలుసు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది, మా అమ్మ చిన్నప్పటి నుంచి శివుడు భక్తురాలు, మా అమ్మ ఏది చెప్తే అది దేవుడు నెరవేరుస్తాడని చెప్పింది. అవునా? శివుడు భక్తురాలు అంటే, సార్ అవునా, నిజంగా తెలుసు నాకు, కానీ ఇంత శివుడు ఈమె మాట వింటాడని నాకు తెలియదు, భక్తురాలని. శివుడు వింటాడా? వింటాడు. అవునా? 100%. ఏంటి ప్రూఫ్ ఏంటంటే ఆయన చెప్పుకునే విధానం అలాగా చెప్పుకోవాలి. ఎవరన్నా నన్ను బాధ పెట్టారనుకోండి, నేను ఆయన ముందే కూర్చొని ఏడుస్తా గుడికి వెళ్ళి. నేను ఏం చేశాను తప్పు, అడుగు, నువ్వు చూపించు,
నేను తప్పు చేయకుంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు శిక్షించాడు. నా లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, చాలా మంది తీసుకోపోయాడు కొంతమంది పైకి. అవునా? 100% ఇప్పుడు చెప్పాలంటే మా ఆయన గురించి లాస్ట్ నవంబర్కి శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే పెద్ద ట్రక్కు ఆయన డ్రైవింగ్ చేసే పక్కనే గుద్దేసింది. అసలు స్పాట్లో పోయే మనిషి ఎలా బతికాడో మాకు నిజంగా షాకు. నన్ను అంత టార్చర్ పెట్టి అన్ని మాటలని ఇప్పుడు అతని ఒక తప్పుడు మనిషిలాగా, ఆ శంకరెడ్డి వల్ల నేను ఒక తప్పుడు మనిషిలాగా నన్ను ఇట్లా చేశాడు. అంటే ఇప్పుడు శంకరెడ్డికి మీ ఆయన మధ్య డిస్కషన్ జరిగింది లకడి కపుల్లో అయిపోయింది. శ్రీశైలం వెళ్ళామా, మొక్కిన 1 monthకి ఆయనకి 1,80,00,000 బిల్ శాంక్షన్ అయింది. ఆ సందర్భంలో బిల్స్ మీరు మొక్కపోయినా వస్తాయి కదా, ఆయన పెట్టుబడి పెట్టి లేదు అదే 8 నెలల నుంచి ఆ బిల్ కోసమే తిరుగుతున్నారు వాళ్ళు. నేను మొక్కిన తర్వాత 1 monthలో ఎలా వచ్చింది? 8 months నుంచి రాని బిల్లు 1 monthలో ఎలా వచ్చింది చెప్పండి. జూలై 21, 22 మేము శ్రీశైలంలో ఉన్నాం 2019. నవంబర్ 15కి, జూలై కదా, నవంబర్ కాదు, ఆగస్టు 15కి ఆయనకి బిల్ శాంక్షన్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ప్రొద్దుటూరు వెళ్ళేసి మీకు ఇల్లు నేను కొనిస్తాను, ఇల్లు చూసుకోండి, మీకు నాకు ఒక గిఫ్ట్ అన్నాడు. చూసుకొని అన్నీ అయిపోయిన తర్వాత వీడు పార్టీ పెట్టుకున్నారు. మీ హస్బెండ్ మేము ఫస్ట్ పార్టీ పెట్టుకుంటాము, తర్వాత మీకు ఇల్లు కొనిస్తాను, ఇంకా ఏవేవైతే అన్ని మొక్కులు తీర్చాలి నువ్వే అని చెప్పాడు. ఓకే అని చెప్పిన. అప్పుడు మీకు పంపించిన ఫొటోస్ అదే పార్టీ. ఇంకా చాలా ఉన్నాయి ఫొటోస్, అందరూ తాగేవి వీడియోస్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు. నా ఫోన్లో అన్నీ పంపించాడు, అతనే పంపించాడు. అయితే ఏం జరిగిందంటే అయిపోయింది కదా, మాట్లాడేసి పార్టీ ఫుల్ తాగేసిన తర్వాత ఆ మైకంలో ఎదురుని కూర్చున్నారు. బాబు, షర్మిల దేవత లాంటి అమ్మాయి, నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అన్నాడు. అక్కడ ఏం తప్పు? మీ ఆయనతో అక్కడ ఏం తప్పు చెప్పండి? తప్పు లేదు కదా. దేవతతో కొలిచినప్పుడు అబ్బా నా భార్యను దేవతతో కొలుస్తున్నాడు అని ఇంకొక మగ మనిషి అయితే ఇక్కడ పెట్టుకొని చూసుకునేవాడు. కానీ తాగి మొత్తము తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి వాళ్ళ రూమ్లోనే పడుకొని దిగిన తర్వాత వచ్చి ఎంత గలీజ్గా మాట్లాడాడు తెలుసా మీ హస్బెండ్. పిల్లల ముందే నువ్వు వెళ్ళిపో నువ్వు, నేను విషం తెచ్చుకున్నాను, నువ్వు వాణ్ణే చేసుకోవాల్సింది. ఎంత తప్పు అది. సరే అన్నాడు కదా, ఉన్నా సైలెంట్గా. పోయి పడుకున్నాడు. ఫుల్ వర్షము. ఇంకా కరెక్ట్గా ఇంకా 2-3 ఇంకొక గంటలో పాపని తీసుకొని బయట డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోయినా. శ్రీశైలం వెళ్ళిపోయినా. ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత సగం దూరం వెళ్ళిపోయిన బస్ స్టాండ్కి వెళ్ళేసి కర్నూలు బస్ ఎక్కా. కర్నూలు వెళ్ళా. కర్నూలులో దిగి కర్నూలు నుంచి శ్రీశైలం బస్ ఎక్కా. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ అయిపోయిందమ్మా, చాలా నాకు ఇష్టం లేని పెళ్లి చేసి చాలా ఇచ్చేశారు, ఎన్నిసార్లు వెళ్ళిపోయినా కానీ వద్దమ్మ వాడు అని నేను వదిలించుకొని వచ్చినా, మీరు పంచాయతీలు పెట్టి నాకు వాడి దగ్గర అప్పచెప్పి ఒక మృగానికి అప్పచెప్పి ఇచ్చారు, చాలాసార్లు వెళ్ళిపోయినా, ఒక మృగం చేతిలో పెట్టారు నన్ను, ఇట్లా జరిగిందమ్మా, ఎక్కడ పుట్టానో అక్కడికే వెళ్ళిపోతున్నానమ్మా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను. మా అమ్మ ఏడుస్తూ అరే ఏం జరిగిందని పెద్ద పాపకు ఫోన్ చేసింది. మొత్తం స్టోరీ చెప్పింది. ఇప్పుడు మీ అమ్మని ఆ పాపని కాపాడాలి, లేకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామని మా అమ్మ ఏం చేసింది, ఇమీడియట్లీ శంకరెడ్డి వాళ్ళ అక్కకు ఫోన్ చేసింది. చేసినప్పుడు ఏంటమ్మా ప్రమిళ, 2 పిల్లలు ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల అప్పుడే నేను మ్యారేజ్ చేసుకొని అన్నప్పుడు మీరెందుకు, నీ తమ్ముడు ఎందుకు మళ్ళీ ఇలా చెప్పాల్సి వచ్చింది? వాళ్ళిద్దరు చనిపోతే శ్రీశైలం వెళ్ళింది, 10 గేట్లు ఓపెన్ చేశారు అక్కడ నేను వెళ్ళినప్పుడు. అయితే ఇంకా వెంటనే ఇక్కడ తెలిసిన సార్ ఉంటే వెళ్ళేసి మాట్లాడేసి అక్కడి నుంచి శ్రీశైలం పోలీస్ స్టేషన్కి సిఐ గారికి ఫోన్ చేసి మా పాప ఫోటో పెట్టారు. నేను మాస్క్ వేసుకొని ఉంటాను కదా, మా పాప చిన్న పాప ఫోటో పెడితే ఎక్కడైనా కనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడున్నా కానీ ఆ అమ్మాయి చిన్న పాపని పట్టుకోండి, ఎందుకంటే డిప్రెషన్లో ఉండే అమ్మాయి, ఇట్లా జరిగింది, మొత్తం మ్యాటర్ మీకు తర్వాత చెప్తాను, ఎలాగైనా సరే మీ వాళ్ళని అక్కడ డ్యామ్ దగ్గర పెట్టండి అని ఇక్కడ సిఏ గారు అక్కడ సిఏకి ఫోన్ చేసి, ఈరోజు నేను బతికున్నాను అంటే మన పోలీస్ డిపార్ట్మెంటే కారణం. ఓకే. సో ఇప్పుడు మరి మీ హస్బెండ్తో మీరు దూరంగా ఉన్నారా లేకపోతే ఎట్లా? దూరమే ఉన్నాను, ఒకటే ఇంట్లో ఉన్నా కానీ ఆయనకి నాకు మాటలు లేవు అప్పటి నుంచి కూడా. మరి మీరు శంకరెడ్డి మీద ప్రతీకారం తీసుకుంటున్నారు ఇప్పుడు? మరి
సపోజ్ ఇంకోటి అది జరిగిన తర్వాత నన్ను కాపాడిన తర్వాత 2021 మే 5వ తేదీ నేను ఎట్లయినా వీళ్ళని ఎట్లయినా ఈ అవినాష్ రెడ్డిని జగన్కి సీఎం అయ్యాడు కదా ఈసారి నేను అది కూడా మొక్కున్నాను. ఇంకోసారి వీడు ఈ ఓట్లు పడకుండా దేవుడా నువ్వే చూసుకో దేవుడా స్వామి, వీడు ఇంకోసారి రాకూడదు, వీడు ఆడపిల్లల జీవితాలతో కాదు అడ్డం వస్తే ఎవరితో అయినా వీళ్ళు ఆడుకుంటారు, పక్కకు తొలగించుకుంటారు, అలాంటి వాడిని మళ్ళీ సీఎం చేయకూడదని మొక్కున్నాను. నా మొక్కు కూడా తీర్చాడు ఆ శివయ్య, తీర్చాడు. ఇప్పుడు ఇంకోటి శంకర్ రెడ్డి విషయం మనం కంప్లీట్ చేద్దాం ఫస్ట్. శంకర్ రెడ్డికి ఇప్పుడు మీకు సంబంధం ఏంది? ఇప్పుడు ఏం సంబంధం లేదు. అంటే ఇప్పుడు సంబంధం లేకున్నా గానీ మా ఇంటికి వచ్చి కేవలం పుల్లేసి మీ ఇద్దరు మీ కాపురం చిచ్చు పెట్టాడు అంతే. చిచ్చు పెట్టాడు. ఎందుకంటే అతనితో నేను మళ్ళీ లాగా మాట్లాడాలి, మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ ఆ ఉద్దేశం అప్పుడు కాదు, ఇప్పుడు లేదు. అంటే ఏజ్ లో ఇప్పుడు ఆయన ఫోటో నా ఫోటో పక్కన పెట్టి చూడండి, ఒక మనవరాలు లాగానే ఒక కూతురు లాగానే ఉంటా ఇప్పుడు చూస్తే, సపోజ్ అవునా కదా? అయితే మీరు చూడండి తర్వాత తెలుస్తుంది. అయితే ఒక మామూలుగా నేను అప్పుడు కూడా రాఖీ కూడా కట్టాను ఆయనకి, రాఖీ కట్టాను, రాఖీ పండక్కి రాఖీ కట్టాను. అప్పుడు కూడా నోరు ఇప్పడని చెప్పేసి రాఖీ కట్టిన తర్వాత కూడా ఆయన నోరు కంట్రోల్ చేసుకోవాలి కదా, మొత్తం వాగేశాడు. ఆయన మీ కాపురంలో చిచ్చు పెట్టాడు శంకర్ రెడ్డి అతను. సో అది ఇప్పుడు మేము మాట్లాడవచ్చు. ఇంకో విషయం ఫోటోలు కూడా చెప్తారు, ఫోటోలు పంపించారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే శంకర్ రెడ్డి అతను అవినాష్ రెడ్డి వాళ్ళ మామ. శంకర్ రెడ్డి అనే అతను అవినాష్ రెడ్డికి జగన్ కి ఇద్దరికి మామయ్య అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ని కలుస్తాడు, ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి భోజనానికి మా ఇంటికి వస్తే మా కారే తీసుకొని పోతాడు అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ కూతురు అక్కడ ఉంది, భార్గవి రెడ్డి వాళ్ళ కూతురు అక్కడ ఉంటది. ఇంకోటి వాడి వల్ల నా జీవితమే కాదు నాశనం అయింది, మా పెద్ద పాప పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత నేను వెళ్ళి శ్రీశైలంలో దూకడం అంటే చనిపోవడానికి వెళ్ళాను కదా, మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. మా అక్క వాళ్ళందరూ వచ్చేసి ఒక పంచాయతీ పెట్టారు, మా చెల్లెల్ని ఈసారి బాగా చూసుకోవాలి, లేకపోతే బాగుండదని చెప్పేసి ఎన్నిసార్లు పంచాయతీ పెడతారు వాళ్ళు, ఎన్నిసార్లు వీళ్ళు నన్ను టార్చర్ పెడతాడు, అలాగైపోయింది. వీళ్ళంతా ఏం చేశారంటే శంకర్ రెడ్డి వాళ్ళ మీ అమ్మాయి పెళ్ళింది ఎలా చెడిపోయిందంటే మా అక్క పెద్ద అక్క వాళ్ళు మా ఆయన వల్ల ఇట్లా జరిగింది కదా. ఎవరైతే మా పాపని చేసుకోబోయే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి మా పెద్దక్క వాళ్ళు ఏం చెప్పారంట, లేదు ఆ అమ్మాయిని చేసుకోకండి, వీళ్ళమ్మకి శంకర్ రెడ్డికి రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పేసి జరిగిన విషయం చెప్పకుండా ఇలా తప్పుడు ప్రచారం చేసేసి సొంతం మా అక్క వాళ్ళు ఇట్లా జరిగిందని చెప్పి మ్యాటర్ చెప్పి సంబంధం చెడగొట్టారు. అది మీ కుటుంబంలో ప్రాబ్లం కదా, శంకర్ రెడ్డికి సంబంధం అంటే వాళ్ళు చెప్పారు కదా ఇట్లా గొడవలు జరిగినాయి, ఆమె వెళ్ళింది చనిపోవడానికి, ఆ శంకర్ రెడ్డి ఇట్లా మా అక్క కేవలం పుకార్లే కదా, పుకార్లే కదా, మా అక్కకు తెలీదు. నేనే 5th నెంబర్ మా ఇంట్లో. అలాంటప్పుడు మీ అక్క వాళ్ళ పెళ్లి సంబంధం అయిపోయింది, మా అక్క వాళ్ళు కూడా శంకర్ రెడ్డి టాపిక్ చెప్పే పెళ్లి సంబంధం చెడగొట్టారు. ఇదే టాపిక్ చెప్పారు, ఇట్లా జరిగింది, వాళ్ళ అమ్మకి ఇట్లా వస్తున్నాడంట, ఇట్లా జరిగిందంట అని చెప్పి అబ్బాయి ఫ్యామిలీకి చెప్పారు. శంకర్ రెడ్డి మ్యాటర్ చెప్పేశారు మొత్తము. ఎందుకంటే మా అక్కకు పెద్ద అక్కకు తెలుసు, రెండో అక్కకు తెలుసు, మూడో అక్కకు తెలుసు, అందరూ తెలుసు వాడి గురించి, ఎందుకు తెలియదు. సో ఇప్పుడు దాకా మీరు శంకర్ రెడ్డి గురించి మాట్లాడారు, మీకు శంకర్ రెడ్డికి మధ్య, అదేవిధంగా మీ హస్బెండ్కి శంకర్ రెడ్డికి మధ్య ఉన్న అయితే గొడవలు కావచ్చు, అనుబంధం కావచ్చు, మొత్తం మాట్లాడారు. తర్వాత మనం చూసుకోవచ్చు ఈ లాస్ట్ టైం వైసీపీ వాళ్ళ ఏదైతే అధికారం కోల్పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య. సో ఈ హత్య అనేది పెద్ద ఎత్తున దుమారం అయిపోయింది. సో అవినాష్ రెడ్డి చంపేశారని కొంతమంది, మరి కొంతమంది నలుగురు కలిసి చంపేశారని, గొడవలతో నరికేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంట్లో దస్తగిరి ఇప్పుడు అప్రూవర్ గా మారారు. మీరు అదే ఇంట్లో పెరిగారు, అదే ఇంట్లో తిరిగారు, అదే వాళ్ళతో మాట్లాడటం జరిగింది కూడా. సో మీకు ఎవరు చంపారని మీరు అనుమానిస్తున్నారు? నేను 100% ఇప్పుడు కాదు, పాపం అతను చనిపోయాడు అన్నప్పుడే నాకు డౌట్ అవినాష్ రెడ్డి మీదే వచ్చింది. అవునా? 100%. ఎందుకంటే ఆయన కన్నెర్ర చేశాడంటే చంపడమే ఉంటది అవినాష్ రెడ్డి. కానీ సగము చెడగొట్టింది జగన్ని అవినాష్ రెడ్డి. జగన్ చెడగొట్టారు. మరి ప్రతి ఒక్కటి అన్నదమ్ములే కదా, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలే కదా వీళ్ళు. జగన్ కన్నా అవినాష్ రెడ్డి డేంజర్ కాదు, చాలా 100,000% డేంజర్ మనిషి అతను. అతను ఏదన్నా ఎందుకు అంత గుచ్చి చెప్తున్నారు అంటే నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గురించి కూడా శంకర్ రెడ్డి చెప్పడం జరిగింది నాకు. అని కూడా చెప్పేవాడు, అమ్మో మా పాప అక్కడ ఉంది కదా షర్మిల, మామూలుగా కాదు నా అల్లుడు, ఎవ్వరు అడ్డం వచ్చినా వేసేస్తాడు, నన్ను కూడా వేసేస్తాడా అన్న నేను. ఎందుకంటే ఆయన మీ మామయ్య, మీ అల్లుడు గురించి తెలుసు, మీ జగన్ అల్లుడు గురించి నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, అలా నాకు గుచ్చి చెప్పేవాడు శంకర్ రెడ్డి.
ఓకే. చెప్పేవాడు. అయితే ఇప్పుడు అతని దారికి ఎవ్వరు అడ్డం వచ్చినా కానీ తొలగించుకునే మనిషి అవినాష్ రెడ్డి. ఓకే. అందుకని ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కూడా అతను చేశారని మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు కాదు నాకు తెలిసి. ఇప్పుడు జగన్ కూడా గెలిచేవాడు ఇప్పుడు కాదు. ఇది గొడ్డలు పెట్టి చంపేశారని విపరీతంగా చంపేశారు. అది నిజమేనది? మరి అంత దారుణంగా నరికి చంపారంటే ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అంతంత పెద్ద కుక్కలు ఉంటాయి, అంతంత మనుషులు ఉంటారు. అంత దారుణంగా ఎలా చంపగలుగుతారు? మనము సపోజ్ ఒక మనిషి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఎలా వెళ్తాము? ఆ ఇంట్లో అంత పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది, మంచి బాగా సెక్యూరిటీ ఉంటుంది. నాకు తెలిసిన వరకు నేను ఎప్పుడో చాలా సంవత్సరాలైంది చూసి. ఆయన చాలా దేవుడు మనిషి. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక టైంలో చేశారు. కానీ వివేకానంద రెడ్డి గారి గురించి చెప్తే ఆయన పేరుకు తగ్గట్టు మనిషి. ఎవ్వరు పేదవాళ్ళు వెళ్ళినా కానీ పెళ్ళి ఇట్లా అయ్యా మాకు మా పాపకు పెళ్ళి కుదిరింది, మేము ఇట్లా కష్టాల్లో ఉన్నామంటే డబ్బులతో సహా పెళ్లి ఖర్చులు కూడా ఆయన దీవించి పెట్టి పంపించే మనిషి వివేకానంద రెడ్డి గారు. ఓకే. ఈ రోజుకి మరి ఇప్పుడు ఆయన ఎందుకు చంపేశారంటారు? ఆయన ఆయన ఏదో ఎంపీ పోస్ట్ ఏదో అడిగినట్టున్నారు. ఓకే. అనుకుంటా అదే అని నాకు అనుకుంటాను. ఇచ్చుంటే బాగుండు కదా. ఓకే. అవినాష్ రెడ్డి అడ్డుపడ్డాడు, ఇవ్వనివ్వలేదు. ఈయన ఏమంటారు, కూల్ మనిషి. వివేకానంద రెడ్డి గారు మంచి మనిషి, ఓకే, మంచి పేరు వస్తుంది. కానీ వీళ్ళైతే రాజకీయం చేసి డబ్బులు తిని ఇప్పుడు పదవి ఉంటుందో పోతుందో తెలీదు, లక్షల కోట్లు వెనకేసుకోవాలి కదా. కానీ వివేకానంద రెడ్డి గారు తినే మనిషి కాదు కదా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు తినేవాళ్లే కదా. సీట్ అడుగుతున్నట్టు చంపేశారు. సీట్ అడిగినందుకే చంపేశారు. సరే 3 సంవత్సరాలు చంపిన వాళ్ళని పట్టుకోవడానికి చేత కదా. ఇప్పుడు కిడ్నాప్ చేస్తారు. సపోజ్ నేనే దొంగతనం చేస్తాను, సరే ఎక్కడైనా ఒక క్లూ దొరుకుతుంది, దొరకకుండా పోదు. 24 అవర్స్లో మేము ఒక లేడీని పట్టుకున్నాం అని చెప్పేసి బ్రేకింగ్ న్యూసే వేస్తారు. అలాంటిది నువ్వు 3 సంవత్సరాలు ఎందుకు పట్టుకోలేదు? నువ్వు సీఎం అయ్యి ఉండి ఏపీ ప్రజల చెవులలో పువ్వులు పెట్టాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ సీఎం ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాలు చంపిన వాళ్ళని పట్టుకోలేదంటే సిబిఐ వాళ్ళను కూడా కొన్నాడంటే, సిబిఐ వాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు అంటే ఎంతవరకు మనం ఆలోచించాలి అక్కడ ఆలోచించండి. పాయింట్ మీకు దొరికిపోతుంది. ఆలోచించండి మీరు. 3 years నువ్వు సీఎం పదవిలో ఉన్నావు బాబాయ్. ఆయన చంపిన వాళ్ళని ఒక సీఎం అయి ఉండి వితిన్ 1 week కాదు, నువ్వు నెలలో పట్టుకో. అప్పటి నుంచి ఏపీ ప్రజలకి ఒక జగనన్న మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఓర్పు సహనం అనేది కోల్పోయారు. ఒక బాబాయ్నే చంపిన వాళ్ళని ఈరోజు పట్టుకోలేకపోయారు. మళ్ళీ సీఎం అయితే మన జీవితాన్ని ఏంటి నాయన అని చెప్పేసి నాకు కడప నుంచి ఫోన్లు, ఏపీ విజయవాడ నుంచి ఫోన్లు చేస్తారు, అందరు చేస్తారు నాకు. నేను ఒకటే చెప్పాను, చెయ్యడు, మీరు ఓట్లు ఎవ్వరికి వేయకండి అమ్మా. వాళ్ళ మామయ్య వల్ల మా జీవితాలు నాశనమైనవి. నా చెల్లెలు, నాకు ఒక అక్కకి చెప్తున్నా, ఒక చెల్లికి చెప్తున్నా, ఒక పెద్ద ఆయనకి చెప్తున్నా అని నువ్వు ప్రతి ప్రచారంలో చెప్పినావే. ఈరోజు నీ మామ శంకరెడ్డి, గౌరీ శివశంకరెడ్డి వల్ల అవినాష్ రెడ్డికి వీళ్ళిద్దరికి వాడు మామ శంకరెడ్డి వాళ్ళ వల్ల ఈ ఆడపిల్లల జీవితాలు నాశనమైనవి. నా సంసారం నాశనం అయిపోయింది, నా కూతురు 2 జీవితం నాశనం అయిపోయింది. అంటే ఆయన లేదు కదా, మొత్తం మీ కుటుంబ సభ్యులోనే అనుమానాలు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు చెప్పాలి కదా. అయ్యో లేదు, అప్పుడు గొడవలు అవుతుంటే నేను శంకరెడ్డికి ఫోన్ చేసిన, నువ్వేం చెప్పావు, నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి చెప్తే అప్పుడే అతను ఫోన్ చేశాను, మా అమ్మకి ఫోన్ చేశాను, ఫోన్ స్టాప్ చేసి వెళ్ళిపోయినా నేను. తర్వాత రిటర్న్ కాల్ చేయాలి కదా, మా హస్బెండ్ కన్నా చేయాలి కదా. ఓకే, చేయలేదు. నువ్వు ప్రళయం సృష్టించి నీకు జగన్ ఉన్నాడు ఇటువైపు, నీకు అవినాష్ రెడ్డి ఉన్నాడు, నువ్వెవరికి పోయి పడతావు? మరి నువ్వు ఇక్కడ అగ్గిపుల్ల గీసింది నువ్వు గీసేసి వెళ్ళిపోయావు. మరి మీరు ఎవరైనా అధికారులకి ఆ టైంలో ఏమన్నా చెప్పడం జరిగిందా? అందరి దగ్గర పోయాను, ఎవ్వరు హెల్ప్ చేయాల. తర్వాత నేను ఇంకా తెగించేసి లేదని చెప్పేసి లెటర్ రాసుకొని విజయవాడ వెళ్ళిపోయినా. విజయవాడ వెళ్ళిపోయేసి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయి అన్నని కలిసి లోకేష్ అన్నని కలిసా. లోకేషన్ నన్ను కలవంగానే పాపము ఆయన లెటర్ చూసారు, మీకు వీడియో కూడా పంపించాను చూడండి. ఆ లెటర్ చూసి పాపము నేను ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే, నేను మాది కడప అన్న, నా పేరు షర్మిల. ఆ లెటర్ మీద కూడా అదే రాసినాను, అడ్రస్ షర్మిల అని రాసిన, ఫోన్ నెంబర్తో సహా.
ఈ లెటర్ అన్న మీరు ఈ లెటర్ 2021 మే 15 రోజు కలిశాను అన్న, ఈ లెటర్ మీరు చదవండి అన్న, మీరు ఇంపార్టెంట్ అన్న ఈ లెటరు. నేను ఏ హెల్ప్ అడగడానికి రాలా, నాకేమీ వద్దు, కానీ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు నాకు పిలిస్తే మళ్ళీ వస్తానన్నా అని చెప్పిన. కానీ ఆ లెటరు పాపం చదవలేదు. కొంతమంది అంటే కొంతమంది డబ్బుల కోసం హెల్ప్ చేయమని అడుగుతారు, అట్లా అనుకున్నారేమో. కానీ నేను రాసిందే మీకు ఇప్పుడు ఏ మ్యాటర్ అయితే చెప్పాను అదే సేమ్ మ్యాటర్ దాంట్లో రాశాను నేను. ఓకే. అయితే చదవండి అన్న అని కన్నీళ్ళు పెట్టుకున్నా. మాట్లాడారు వీడియోలు తీసిన తర్వాత, భోన్ చేసావమ్మా అంటే లేదన్నా, అంటే ఫస్ట్ భోన్ చేయమ్మా నువ్వు మాట్లాడతాను నీతో అన్నారు. తర్వాత పిలిచారు. అక్కడ నాకు ఒకసారి పాపం పరిచయం అయ్యారు. ఐడెంటిటీ కార్డు అది చేపిచ్చారు, అది ఏమంటారు మెంబర్షిప్ కార్డు తీసిచ్చారు. నితిన్ చంద్ర ఆయన పేరు, చాలా మంచి వ్యక్తి. కూర్చోండి భోన్ చేయండి నేను మాట్లాడిస్తానని మాట్లాడిచ్చారు. చెప్పమ్మా ఏంటంటే అన్న నేను ఒకటే చెప్తున్నానన్న, ఇప్పుడు అన్న కళ్ళల్లో చూసా నేను ఆ కాన్ఫిడెంట్ అనేది, ఆ నమ్మకం ఎట్లంటే అబ్బా వీళ్ళు 1000 రెట్లు మళ్ళీ వీళ్ళే గెలుస్తారు అన్న ఫేస్లో నాకు వెలుగు కనిపించింది. అన్న కళ్ళల్లోనే సూటిగా చూసా నేను. ఆయన కూడా మీరు ఒకసారి గమనించండి ఆ వీడియోలో, ఆ కళ్ళు నవ్వుతున్నట్టున్నాయి, ఆ కళ్ళల్లో మేము ఈసారి మేమే గెలుస్తామన్నట్టు కాన్ఫిడెంట్ అన్న లోకేష్ అన్న ఫేస్లో చూసా నేను. ఇప్పుడు నితిన్ చంద్ర గారికి కూడా నేను ప్రతిరోజు మెసేజ్ పెడతాను, ఫోన్ చేస్తాను, అందరికీ చేస్తాను. నేను ఒకటే చెప్పాను అన్న, ఈసారి మాత్రం మీరు 100% మీరే వస్తారని చెప్పేసి. ఏమన్నారు? థ్యాంక్ యూ అమ్మా అన్నారు. నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తానన్నా, కానీ నా ప్రాబ్లం చాలా పెద్దదన్నా, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాడు, 100% మీరే వస్తారు, మామూలుగా గెలవరు, ఓ రేంజ్లో చూడండి అన్న. అక్కడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి మొక్కి మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చానన్నా అని చెప్పిన నేను. థ్యాంక్ యూ తల్లి అన్నారు. అలానే జరిగింది. దుర్గమ్మకు మొక్కాను, మళ్ళీ శ్రీశైలం వెళ్ళా, మళ్ళీ అభిషేకం చేపించా. 100% ఆయన థ్యాంక్ యూ తల్లి అని చెప్పినప్పుడు ఇంకా నేను సంతోషం పట్టలేకపోయా నేను. ఓకే, అన్నట్టుగా జరిగిపోయింది 100%. ఓకే, ఒకటి ఫైనల్గా జగన్ ఓడిపోవడానికి గల మెయిన్ కారణాలు ఏమైనా ఉంటే చెప్తారా? జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణము అదే బాబాయ్ హత్య. నెక్స్ట్ ఇంకా ఈయన నవరత్నాలని పెట్టాడు. ఎవరికి పెట్టాడు? సామాన్య ప్రజలకు ఇస్తా అన్నారు. ఎక్కడికి ఇచ్చాడు? కొంతమందికే అందుతున్నాయి, మిగతా కొంతమందికి అందట్లేదు. మా అమ్మ వాళ్ళ ఊరికి ఫోన్ చేస్తే సరస్వతి ఆంటీ అని, ఆంటీ మీకేమన్నా జగన్ తరపున ఏమన్నా వస్తున్నాయంటే వాడి బొంద ఇస్తున్నాడు, వాడి మొహం ఇస్తున్నాడు, ఓట్లేసి తండ్రి మీద ప్రేమతో మేము ఒకసారి గెలిపించాంరా, ఏమీ లేదురా అని చెప్పేసి బోరని ఏడ్చారు వాళ్ళంతా. అయితే ఈసారి ఓటు ఎవరికి వేస్తారా అంటే అని చెప్పిన, మన ఊరు మొత్తం చెప్పు, గిద్దలూరు కొమ్రోలు అవన్నీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ, కర్నూలు వాళ్ళకు కూడా ఫోన్ చేసి టీడీపీకి ఓట్లేసి గెలిపించండి, జగన్కి వెయ్యకండి అని చెప్పాను. నా మాట ప్రకారమే వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. అదొక సంతోషం నాకు. కర్నూలు నుంచి కూడా ఫోన్లు చేస్తారు నాకు. సెలబ్రిటీయా ఫోన్ నంబర్ చేస్తున్నారు మీకు? ఎవరు? మీరు. నేనేం సెలబ్రిటీ కానులేండి, మరి కొంచెం బీజేపీ పార్టీలో నేను చేశాను కాబట్టి 2 months అట్లా నాకు, ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ కాబట్టి ఆ రాజకీయాలు అనేది నాకు అలవోకగా వస్తాయి. వాళ్ళని చూశాను, దగ్గర నుంచి చూశాను, పాదయాత్ర చేసేటప్పుడు అంతా చూసి మాట్లాడేసి జనాల్లో పోయేసి ఓహో ఇట్లానా అట్లానా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోయింది నాకు. ఎవరికైనా అంతే, మీరు టీడీపీకి గుంటూరు వాళ్ళకి విజయవాడ అందరికీ అక్కడ ప్రచారం కూడా పార్వతక్క అని చెప్పేసి టీడీపీ తరపునే ప్రచారం చేసింది. అక్క మన ఓట్లన్నీ టీడీపీకే ఏపిచ్చేసే అని చెప్పిన నేను. ఏపిచ్చేసింది. వాళ్ళతో కూడా మీకు మాట్లాడిస్తా కావాలంటే, మీకు నమ్మకం లేకుంటే వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను, సపోజ్ నేను మాట్లాడతాను మీరు విందురు కానీ అట్లా. ఓకే, మీరు మాట చెప్తే కొన్ని 100,000 ఓట్లు పడిపోయాయి. వెయ్యాలి, లేకుంటే మీకు చూడండి బాగుండదని చెప్పేసి మా షర్మిలమ్మ చెప్తే మేము వేయమా? నువ్వు ముందే నీ శివుడికి మళ్ళీ చెప్తావు పోయేసి మేము వేయకుంటే నా తరపున వాళ్ళు ఓట్లు వేయలేదని, మాకెందుకమ్మా శిక్షలు, మేము టీడీపీకే వేస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు. వేశారు. ఓకే, గెలిచారు. నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా కళ ఆ దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే నేను సోమవారం రోజు, ఈరోజు కూడా మండే, సోమవారం ఉపవాసం ఉండి నేను అభిషేకం చేపించి ఒక్కొక్క ప్రదక్షిణంకి ఒక్కొక్క మాట మాట్లాడతా ఆయనతో నేను మనసుతో. ఓకే,
నేను డిసైడ్ అయిపోయినా, టీడీపీ రాకుంటే చూడు స్వామి నువ్వు గెలిపించు, అతను చేసిన దారుణము నీకు తెలుసు, నువ్వు తప్పులు చేసి శిక్షలు వేస్తావు కదా. వివేకానంద రెడ్డి విషయంలో కూడా నేను అదే మొక్కున్నాను. ఒక దారుణంగా వీళ్ళిద్దరూ ఇట్లా ఇంత దారుణంగా వడగొట్టారు, ఎవరిద్దరు? అవినాష్ రెడ్డి జగన్. ఆ దేవుడికి మొక్కా నేను, అలాంటి వాళ్ళకి నువ్వు శిక్ష వెయ్యి, ఆయన గెలవకూడదు, మళ్ళీ ఆ టీడీపీ రావాలని చూడు స్వామి, లేకపోతే ఎక్కడ గుడి కనిపించినా నేను నీ గుడికి మొక్కను, నీ గుడిలో అడుగు పెట్టాలని చెప్పేస్తున్నాను నేను 100%. ఓకే. ఈ పిల్ల రాకుంటే కరోనా టైంలో కూడా అట్లనే మొక్కా నేను. సో ఓవరాల్గా ఈ కుటుంబం గురించి కానీ, లేకపోతే మీరు ఆ ఇంట్లో పెరిగారు చెప్పటి నుంచో, సో ఈ కుటుంబం గురించి ఒక మాటలు చెప్పండి, ఏం చెప్తారు? అయితే రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి మనిషి. అంటే ఆయన కూడా ఒకప్పుడు ఇట్లనే రౌడీజం చేశారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రౌడీజం చేశారు. మళ్ళీ ఫస్ట్ సీఎం అయిన తర్వాత చాలా గొడవలు తగ్గిపోయినాయి. ఓకే. చాలా మందిలో ఒక ఆడపిల్లని చూడాలంటేనే భయపడేవాళ్ళు. రెండోసారి సీఎం అయినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్పాలంటే, నేను ఆయనతో మాట్లాడాను కాబట్టి ఆయన దేవుడు. మాట్లాడారా మీరు? ఓకే. ఏం మాట్లాడారు? నేను నాకు మ్యారేజ్ కాకముందు మంచిగా చదువుకో తల్లి అని చెప్పేసి ఒక చోట కూర్చునేవారు ఆయన. వివేకానంద రెడ్డితో ఆయన పక్కనే ఉండేవారు. మాట్లాడారు. ఓకే. మంచిగా చదువుకో తల్లి, నువ్వు కూడా మంచి చదువుకొని నువ్వు నీకేమవ్వాలని ఇష్టమని నాకు అడిగారు. నాకు పోలీస్ ఆఫీసర్ అన్న. ఓకే. అయ్యారా మరి? అవ్వలేదా? అలాగే నా చదువు మొత్తం నాశనం అయిపోయింది. మా మామయ్య కూడా నంద్యాలలో పోలీస్ ఆఫీసర్. నాకు పోలీస్ వాళ్ళన్నయ్య, ఇంకో మామయ్య ఆర్మీ, ఇద్దరు చనిపోయారు. నాకు ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. అవునా, గుడ్ అన్నారు. పిల్లలతో మాత్రం చాలా టైం స్పెండ్ చేసేవారు. మరి జగన్ ఇక్కడ లోటస్ పండ్లో కలిసాము. ఏమన్నారు? ఆయన ఒక హెల్ప్ కోసం వెళ్ళాము మేము. వెళ్తే మన చేయమని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు ఆయన. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఆయన సిపి గారు మహేందర్ రెడ్డి సార్ ఉండేవారు. ఒక పిల్ల మా పాపకి హరాస్ చేస్తుంటే స్కూల్కి వెళ్తుంటే ఒక కేసు మీద వెళ్ళాము. పోలీసులు పట్టించుకోవడం లేదని అన్న దగ్గరికి వెళ్ళాము. లెటర్ రాశారు. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఓకే. సో అరే వ్యత్యాసం ఏంటి? ఎవరు మంచి వాళ్ళు ఇద్దట్లో? రాజశేఖర రెడ్డి గారే మంచి ఆయన. రాజశేఖర రెడ్డి గారే మంచి ఆయన. దేవుడు ఆయన. జగన్ గారు లేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి మంచి. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. సొంత తల్లిని సొంత చెల్లిని పక్కన పెట్టారు ఆయన. అక్కడే వ్యత్యాసం పక్కన పెట్టచ్చు కదా. ఈ రోజు తండ్రి బతుకుంటే వాళ్ళ బతుకులు ఎంత బాగుండేవి. సపోజ్ చెప్తా నేను. అయితే వీళ్ళిద్దరూ చెప్పడానికి మాటలు సరిపోవు నాకు. అవినాష్ రెడ్డి గురించి, జగన్ గురించి. రౌడీస్ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. అవునా? సాక్ష్యాలు లేకుండా చంపడం ఎలా, వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్దనాన్న ఇప్పటికీ పట్టుకోలేదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఎవరినో లొంగిపో నేనే చంపేశానని ఎవరినో నువ్వు పంపించావు జైలుకి. నువ్వు వాళ్ళ ఫ్యామిలీని సాకుతున్నావు. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదుగా. ఆయన పేరు దస్తగిరి అనుకుంటా. అతను చూస్తే మర్డర్ చేసే మనిషిలాగున్నాడా? ఎవ్వరికి అపకారము అంటే ఎవరికి హాని చేయని మనిషిలా కనిపిస్తున్నాడు ఆయన. అలాంటి మనిషిని తీసుకుపోయి నువ్వు జైల్లో వేయించాను, నువ్వు ఒప్పుకొని సరెండర్ అయ్యారంటే ఓ రేంజ్లో వాళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చుంటాడు కదా. అవునా? 100% ఇచ్చింటాడు. ఓకే. శంకరెడ్డికి తెలియాలి ఇప్పుడు. ఓకే. ఓవరాల్గా ఈ కుటుంబం గురించి ఒక్కటే మాట్లాడాలి, ఏం మాట్లాడతారు? అంతే. కుటుంబం మొత్తంలో ఎవరు మంచివారు అంటే రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఒక్క మంచి అని చెప్పగలను. మిగతా వాళ్ళంతా అంతే. అంతే ఇంకా వేస్టే. ఓకే. ఇప్పుడు ఆ పాపము నేను చెప్తున్నాను, చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. బాబాయ్ పాపం తగిలిందా 100%, 1000%, 100% వాడే 1000% తగిలింది ఆయనకి. ఇంకా తగులుతుంది. ఆ జగన్కి కూడా అవినాష్ రెడ్డి కూడా ఇంకా తగులుతుంది. ముందుంది ముసళ్ళ పండగ, ఆగండి ఇంకా చూద్దరు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.